అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో చూసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆదివారం గోర్లు కత్తిరించవచ్చా? వారంలో ఏ రోజుల్లో గోర్లను కత్తిరించకూడదు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ఏ రోజు గోర్లను కత్తిరించకూడదు? ఆదివారం. చాలామంది ఆదివారం రోజునే గోర్లను కత్తిరించుకుంటారు. పురాణాల ప్రకారం ఇది అశుభానికి సంకేతం. జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న దాన్ని బట్టి ఆదివారం సూర్యుడికి కేటాయించిన రోజు. శక్తి, ఆరోగ్యం, పరాక్రమానికి సంబంధించి ఇది పవిత్రమైన రోజు. కనుక ఈరోజు గోర్లను కత్తిరించడం వల్ల వ్యక్తి జీవితంలో చెడు ఫలితాలు, అవాంఛనీయ సంఘటనలు ఎదురవుతాయి. శనివారం. జ్యోతిష శాస్త్ర ప్రకారం శనివారం శని భగవానుడికి అంకితం. శని కర్మ ఫలితాలు, శ్రమ, బాధ, కష్టాలను ఇచ్చే దేవుడు. ఈ రోజున గోర్లు కత్తిరించడం వల్ల జీవితంలో ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయని, శుభసూచకం కాదని నిపుణుల అభిప్రాయం. గురువారం బృహస్పతికి చెందిన రోజు. జ్యోతిష శాస్త్రం ప్రకారం బృహస్పతి జ్ఞానం, విజయం, ఆశీర్వాదాలను ఇచ్చే దేవుడు. ఈరోజు గోర్లు కత్తిరించడం వల్ల బృహస్పతి అనుగ్రహం కోల్పోయిన వారవుతారు. ఈ గ్రహం అనుకూలత లేకపోతే వ్యక్తి శ్రేయస్సు నశిస్తుంది. కత్తిరించకూడని మరికొన్ని సందర్భాలు. పర్వదినాలు, పండగలు, ఉత్సవాల రోజు గోర్లను కత్తిరించకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఉపవాసాలు, ప్రత్యేక పూజలు, వ్రతాలు చేసే రోజున కూడా గోర్లను కత్తిరించకపోవడమే శుభప్రదమని నమ్మకం. పునర్వసు, రోహిణి వంటి కొన్ని నక్షత్రాలలో కూడా గోర్లు కత్తిరించకూడదని భావిస్తారు. ఏ రోజు గోర్లను కత్తిరించవచ్చు? మంగళవారం. జ్యోతిష శాస్త్రం ప్రకారం మంగళవారం అంగారకుడికి కేటాయించిన రోజు. అంగారకుడు శక్తి, ధైర్యం, సాహసాలకు ప్రతీక. ఈ రోజున గోర్లు కత్తిరించడం కొంతమంది జ్యోతిష శాస్త్రుల ప్రకారం మంచిది అనుకుంటారు. ఇది మీ శరీరంలో శక్తికి ఆటంకం కలిగించవచ్చు. శుక్రవారం శుక్రుడికి సంబంధించిన రోజు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు ప్రేమ, అందం, సౌందర్యానికి దేవుడు. శుక్రవారం గోర్లు కత్తిరించడం వల్ల అందం, ఆరోగ్యం పెరుగుతాయని నమ్మకం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి.